ప్రకాశం బరాజ్. ఈ బరాజ్ నిర్మాణం 1954లో ప్రారంభమై 1957లో పూర్తయింది. అప్పటి నుంచి ఎన్నో వరదలు తట్టుకుంది, ఎంతో నీటిని వృధాగా సముద్రంలో కలవకుండా నిలిపింది, ఎంతో మంది జీవితాలను నిలబెట్టింది. బట్ ఇప్పుడు కథ మారింది. ప్రస్తుతం వరుణుడు చేస్తున్న విలయ తాండవానికి ప్రకాశం బరాజ్ కనీవిని ఎరుగని వరద తట్టుకుంటోంది. ఇది కొత్త రికార్డులను క్రియేట్ చేయడమే కాదు, బరాజ్పై డేంజర్ బెల్స్ మోగించింది. ఇప్పుడు బరాజ్కే కొత్త ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఇంతకీ ప్రకాశం బరాజ్ ఎంత మేరకు సేఫ్, ఇంకా ఎంత మేర వరదను తట్టుకోగలదు? ప్రకాశం బరాజ్కు వరద పోటెత్తింది. ఇది చాలా నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే ప్రతి వర్షాకాలం ఈ మాట వింటూనే ఉంటాం మనం. ఇప్పుడు లెక్కల ప్రకారం చెప్పుకుందాం. అప్పుడు ఈ వరద విలయం అసలు పరిస్థితి ఏంటనేది మీకు అర్థమవుతుంది. ప్రకాశం 1957 నుంచి ఎన్నో వరదలు చూసింది, కానీ 2009లో బరాజ్కు వచ్చిన వరద రికార్డు. ఆ ఏడాది అక్టోబర్ 2 నుంచి 13 వరకు కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది ఉప్పొంగింది. అప్పుడు బరాజ్కు వచ్చిన ఇన్ఫ్లో 11,10,404 క్యూసెక్లు. ఇదే ఇప్పటి వరకున్న హయ్యెస్ట్ రికార్డ్. అంతకుముందు 98లో 9,32,000 క్యూసెక్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ప్రస్తుతం బరాజ్కు వస్తున్న ఇన్ఫ్లో 11,43,201 క్యూసెక్లు. ఇది నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. బరాజ్ నిర్మించడానికి ముందు కూడా, అంటే 1903లో కూడా భారీగా వరదలు వచ్చాయి. బట్ అప్పుడు 10,60,830 క్యూసెక్లు ఇన్ఫ్లో మాత్రమే వచ్చింది. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను ప్రకాశం బరాజ్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఎంత డేంజర్ లెవెల్లో ఉందో. ఇదే చిన్నపాటి భయాన్ని కలిగిస్తుంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా వరదలో కొట్టుకొచ్చిన పడవలు ఇప్పుడు ఆ గేటుకు దెబ్బతీశాయి. వరదలో కొట్టుకొచ్చి పడవ బలంగా ఢీకొనడంతో 69వ గేటు దెబ్బతింది. ఆ బోట్ ఎంత బలంగా తగిలిందంటే గేట్ లిఫ్టింగ్ వాల్ రెండుగా పగిలిపోయింది. కౌంటర్ వెయిట్ ఉంటుంది, కాంక్రీట్తో నిర్మించింది. దాన్ని వచ్చి ఆ గేటు ఆ బోట్ కొట్టుకోవడంతో పూర్తిగా అది ధ్వంసమైనటువంటి పరిస్థితి. దీంతో ఎప్పుడేం జరుగుతుందని ఒక టెన్షన్ మొదలైంది. అన్ని గేట్లను ఎత్తి వచ్చి నీటిని వచ్చినట్టుగా దిగువకు వదులుతున్నారు, ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉండడానికి. అయితే ఈ 69వ నెంబర్ గేటుకి అడ్డంగా ఉంది బోటు. సో అక్కడ వాటర్ అనేది ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మరో 3 బోట్లు ఆ పక్కనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే అక్కడ దాకా క్రేన్లు కానీ ఇవి వెళ్ళే పరిస్థితి లేదు. ఒడ్డున క్రేన్ పెట్టి టవర్ తోటి దాన్ని క్లియర్ చేయాలి. కానీ ఆ క్లియర్ చేసే పరిస్థితి అంత దూరంలో ఉన్నటువంటి వాటిని తీయడానికి, అక్కడ క్లియర్ చేయడానికి లేదు. వరద ప్రవాహం అలా ఉంది, అక్కడికి వెళ్ళి తీయడానికి కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఈ పడవలు కొట్టుకురావడం, భీములను ఢీకొట్టడం వెనుక కొన్ని డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు నిపుణులు. ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. ఇప్పుడైతే ఈ భీమ్ దెబ్బతినడం మరికొన్ని అనుమానాలకు తెరలేపింది. బోట్ కొట్టుకొచ్చిన వేగానికి భీమ్ దెబ్బతిందా, లేక భీమ్ నిజంగానే వీక్గా ఉందా అనేది తేలాలి. ఎందుకంటే బరాజ్ నిర్మించి ఇప్పటికీ 67 ఏళ్ళు అవుతుంది. దీంతో మొత్తం బరాజ్ను చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. నిజానికి ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారా? ఎందుకంటే అది వాళ్ళ పని. వర్షాకాలానికి ముందు డ్యామేజ్ లేకుంటే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, గేట్ల పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రతి బ్యారేజ్ అణువు చెక్ చేసుకోవాలి వాళ్ళు. ఒకవేళ సమస్య ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి వర్షాలు రావడానికి ముందే. మరి అది నిర్వహించారా? బరాజ్ దృఢత్వానికి చెక్ చేసుకున్నారా? ఈ సందేహాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. అంటే మనం ఇక్కడ ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఇది కొన్ని లక్షల మంది ప్రాణాలకు సంబంధించిన విషయం. ప్రస్తుతం 11 లక్షలకు పైగా ఇన్ఫ్లోను ఎలాంటి ఇబ్బంది లేకుండా తట్టుకుంటుంది బరాజ్. కానీ ముందు ఇలాంటి పరిస్థితులు రొటీన్గా మారితే అప్పుడేంటి? అందుకే ఇప్పుడు దీనిపై ఇరిగేషన్ అధికారులు ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తై ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజ్కి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. కాకపోతే రేపు మళ్ళీ ఆ ఫ్లడ్ తగ్గిపోయిన తర్వాత ఆ గేట్ని క్లోజ్ చేసుకునేటప్పుడు, అదేవిధంగా మళ్ళీ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఫ్లడ్ వస్తే గేట్ను మళ్ళీ పైకి లిఫ్ట్ చేసేటప్పుడు ఆ కౌంటర్ వెయిట్ అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆ కౌంటర్ వెయిట్ పనులు ప్రారంభించాలనేటువంటి ప్రాథమిక నిర్ణయానికి ఇరిగేషన్ అధికారులు వస్తే, బోట్లు పైన సరిగా లంగర్ అయిపోవడం వల్ల తెగిపోయి వచ్చి ఈ కాంక్రీట్ దిమ్మలతోటి కౌంటర్ వెయిట్ ఉంటాయన్నమాట. ఈ గేట్ లిఫ్ట్ అవ్వాలంటే కౌంటర్ వెయిట్ ఉంటుంది. 30 టన్నులు ఉంటుంది, ఒక్కోటి 30 టన్నుల పైనే ఉంటుంది. ఆ 30 టన్నులు కౌంటర్ వెయిట్కి లోపల తక్కువ స్టీల్ ఉంటుంది, చూసారు కదా. అది బోట్ వచ్చి విపరీతమైన వెలాసిటీతో గుద్దుకున్నప్పుడు ఆగదు. సో నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే కేసింగ్, కాంక్రీట్ విత్ స్టీల్ కేసింగ్ అండ్ బెడ్డింగ్ పెట్టేసి ఇమీడియట్గా 3 రోజుల లోపల రెడీ చేస్తాము. ఈ లోపల ఈ గేట్లు వాటి బరువుకి కిందకి దిగిపోతాయి. కానీ ఎప్పుడు దింపాలి? మనకి ఫ్లడ్ మళ్ళా 50,000కి దిగువకు వచ్చాక మాత్రమే దింపాలి. అది మనకి లక్కీగా టైం ఉంది కాబట్టి మనం ఆందోళన పడక్కర్లేదు. అయితే బరాజ్ గేటుకు ఏం రిపేర్ చేయాలన్నా వరద ఉధృతి తగ్గే వరకు ఆగాల్సింది. ఎందుకంటే ఆ ఫ్లోలో అక్కడ ఏం చేయడానికి ఉండదు.
బీమ్ను తొలగిస్తే గేట్ మూసుకుపోతుంది. అదే అసలు మోసం వస్తుంది. ఎందుకంటే గేట్ మూసుకుపోతే ఆ ఎఫెక్ట్ ఇతర గేట్ల మీద పడుతుంది. ప్రెజర్ ఎక్కువయ్యి ఆ గేట్లు దెబ్బతినే అవకాశం ఉంది, లేదా ఈ గేట్ మొత్తాన్ని కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం దాన్ని కదిలించే ఆలోచనలో లేరు. అలా కాకుండా బీమ్ ఇప్పటికిప్పుడు పూర్తిగా దెబ్బతిని గేటు మూసుకుపోతే మాత్రం అధికారులు వెంటనే రంగంలోకి దిగాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా రెడీగా ఉంచుకోవాలి అధికారులు. సో ముఖ్యమంత్రితో చర్చించాక ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.